స్టూడెంట్స్, మనం ఈ ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో ఇంతకు ముందు క్లాస్లో మనం కాన్సెప్ట్ ఎనాలిసిస్ చూసామన్నమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ పీస్ ఆఫ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. ఒక రెసిస్టెన్స్ని 5 భాగాలు చేశారు. దీస్ పార్ట్స్ ఆర్ దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అప్పుడు ఏమవుతుందంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 అట్లా వేయాలి. ఇఫ్ ది ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఈజ్ R డాష్, దెన్ R/R డాష్ ఈజ్ ఈక్వల్. అది క్వశ్చన్ అనమాట. సరే, మనం ఏం చేయాలంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి ట్రై చేద్దాం. R డాష్ని ఎలా వస్తుంది? R డాష్ 1/R డాష్ ఈజ్ ఈక్వల్ 5 భాగాలుగా చేసింది కాబట్టి 1/R/5 ప్లస్ 1/R/5 అట్లా 5 టైమ్స్. కరెక్టేనా? అప్పుడు ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 1/R/5 అంటే 5 ఇంటూ 5/R అంటే ఎంత వచ్చింది నాకు? 25/R. ఏదొచ్చేసి 1/R డాష్. మరి కనుక్కోమన్నది ఏంటి? R/R డాష్ కదా. సో ఈ ఆర్ని తీసుకురండి. R/R డాష్ ఈజ్ ఈక్వల్ టు 25. ఆన్సర్ ఏంటి అంటే 25. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ డస్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్కి నేను 3 ఫార్ములాలు చెప్పాను. P ఈజ్ ఈక్వల్ టు VI. ఓకే, ఈ ఫార్ములా ఓకే. V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి IR ఇంటూ I అంటే I²R. I²R ఇది కూడా ఓకే. అట్లా కాకుండా P ఈజ్ ఈక్వల్ టు VI ఉంది కదా, అది మరలా ఇక్కడ రాసి V ఇంటూ ఐకి బదులు V/R అంటే V²/R వచ్చింది. ఇది కూడా రైటే. మరి రాంగ్ ఏంటి ఇక్కడ? ఇది రాంగ్. సో ఆప్షన్ ఏంటంటే బి. నెక్స్ట్ క్వశ్చన్, an electric bulb is rated 220 volts and 100 watt. When it is operated on 110 volts, then the power consumed will be. సరే, ఇక్కడ ఫస్ట్ టైం ఏమి ఇచ్చాడంటే మనము P ఈజ్ ఈక్వల్ టు V²/R అనే ఫార్ములా వేసి R కనుక్కుందాం. R ఈజ్ ఈక్వల్ టు V²/P కదా. V ఎంత చూడండి? 220 ఇంటూ 220 బై P అంటే 100 వాట్స్. అప్పుడు ఈ జీరోస్ క్యాన్సిల్ వెళ్తే 22 ఇంటూ 22 ఓమ్స్ అని R వచ్చేసింది. మరి రెండోసారి ఏం కావాలి మనకి? పవర్ కదా. P ఈజ్ ఈక్వల్ టు V²/R అని మరలా వేస్తున్నా. V² అంటే ఇక్కడ V 110 ఇచ్చాడు. 110 ఇంటూ 110 బై R ఎంత? 22 ఇంటూ 22. 11 రెండ్ల 10 పదుల 100/4 అంటే 25 కదా. కరెక్టేనా? సో ఆన్సర్ ఎంత? 25. నెక్స్ట్, 2 conducting wires of the same material and of equal lengths and equal రెండు వైర్స్ ఉన్నాయి. రెండు ఒకే మెటీరియల్, ఒకే లెంగ్త్, ఒకే డయామీటర్. అలాంటప్పుడు ఆ ఫస్ట్ వైర్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో రెండో వైర్ రెసిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఎందుకని అంటే రెండు ఒకే మెటీరియల్, ఒకే లెంగ్త్, ఒకే డయామీటర్ కాబట్టి మొదటి దాని రెసిస్టెన్స్ R అయితే రెండో దాని రెసిస్టెన్స్ కూడా R. ఆ రెండింటిని ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేశాట, తర్వాత ప్యారలల్గా కనెక్ట్ చేశాట. పొటెన్షియల్ డిఫరెన్స్ అంతే ఉంది. రేషియో ఆఫ్ హీట్స్ ప్రొడ్యూస్డ్. ఓకే, నేనేం చేస్తానంటే దీన్ని ఎలా చేస్తాను? ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 2R. ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎంత? R1 R2/R1 ప్లస్ R2 వేస్తే R ఇంటూ R/R ప్లస్ R అవుతుంది. అప్పుడు R² అంటే R/2 వస్తుంది. సో సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడేమో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2R, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే R/2.
హీట్ జనరేటెడ్ అంటున్నాడు కదా, H1 ఈజ్ ఈక్వల్ టు I²RT కదా, I² ఆర్కు బదులు 2RT. ఇది ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. ఈసారి ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు హీట్ ఎంత అంటే H ఈజ్ ఈక్వల్ టు I² ఆర్కు బదులు R/2T. ఓకే, H1/H2 కదా కనుక్కోమన్నది. అప్పుడు I² క్యాన్సిల్ అయిపోతాయి, ఓవరాల్గా 4/1 వచ్చింది. ఆన్సర్ 4:1. ఓకేనా. నెక్స్ట్, వెన్ ఏ 12-volt battery is connected across an unknown resistor, then there is a current of 2.5 milliampere in the circuit. The value of the resistance of the resistor is, ఏదో రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఓమ్స్ లా మీకు తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్ టు V/R అని. అది వేసేస్తా నేరుగా నేను, I ఈజ్ ఈక్వల్ టు V/R అని. V ఎంత చూడండి, 12 volts కాబట్టి 12 వేస్తున్నాను బై వాడు కనుక్కోమన్నది ఏంటి, రెసిస్టెన్సా అంటే ఈ R ఇటు వస్తే కిందకి I వస్తుందిలే. R ఈజ్ ఈక్వల్ టు V/I అని వస్తుంది కదా. అప్పుడు 12/I ఎంత ఇచ్చాడు, 2.5 × 10⁻³ మిల్లియాంపియర్స్ కదా, అంటే 25 × 10⁻⁴ అని వచ్చిందనమాట. ఆ 10⁻⁴ పైకి వెళ్ళిపోతే 10,000 అవుతుంది. అంటే 100 × 100 × 12 బై 25, 25 4ల 12 48, 48 పక్కన 2 సున్నాలు. ఓకేనా, అది మన ఆన్సర్. నెక్స్ట్, ఏ బ్యాటరీ ఆఫ్ 9 volts is connected in series with resistors 0.2 ohms, 0.3 ohms, 1.0 ohms, 1.5 ohms and 12 ohms respective. How much current would flow through the 12 ohm resistor? ఫస్ట్ పాయింట్, అన్ని సిరీస్లో ఉన్నాయి కదా, అంటే మొదటి రెసిస్టర్లో నుంచి ఎంత కరెంట్ వెళ్తుందో రెండో రెసిస్టర్లో నుంచి కూడా అంతే వెళ్తుంది. అన్నిట్లో నుంచి కూడా సేమ్ కరెంట్ వెళ్తుంది. ఎందుకని అంటే అవన్నీ సిరీస్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నేనేం కనుక్కుంటానంటే V రాసుకుంటా. ఎంత, 9 volts. ఓకే, V రాసేసుకున్నాను. ఎంత అంటే 9 volts. తర్వాత R కావాలా. R అంటే సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూటమే కదా. R ఎంత, ఇక్కడ రాస్తా, R ఈజ్ ఈక్వల్ 0.2, 0.0 అంటే 0.5. ఇది కూడా సమ్ చేస్తే 1.5, 1.5, 1.5 3, 3, 12, 15. కాబట్టి R వచ్చేసి నాకు 15 ohms అని వచ్చింది. ఇంకేం కావాలి, కరెంట్ కావాలి. I ఈజ్ ఈక్వల్ టు V/R వేస్తున్నా, ఓమ్స్లో అదే కదా, అంటే 9/15 అంటే 3/5, 5 Rల 0.6 amperes. Next, a battery of 10 volts is connected in parallel with resistors of 3 ohm and 6 ohm respectively. How much current would flow in the circuit? వీటికి ప్యారలల్గా కనెక్ట్ చేసాట. అసలు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏంటి ఫార్ములా, R ఈజ్ ఈక్వల్ టు R1R2 బై R1 ప్లస్ R2. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఇదే కదా, 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని వేస్తారు కదా మీరు. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఫార్ములా ఇదే, అందుకని నేను నేరుగా వేస్తున్నా. అంటే 3 × 6 బై 3 + 6 అంటే 9, 18/9 అంటే 2 ohms. 2 ohms. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం వేస్తున్నానంటే I ఈజ్ ఈక్వల్ టు V/R అని వేస్తున్నాను. V ఎంత అంటే వాడు ఇచ్చింది 10/R అంటే నాకు 2 వచ్చింది, ఓవరాల్గా 5 వస్తుంది. ఆన్సర్ 5 amperes కరెంట్. An electric heater of resistance 8 ohm draws 15 amperes from the service main 2 hours. The electrical energy consumed by the heater is, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయిందో చెప్పమంటున్నాడు. దీనికోసం రెసిస్టెన్స్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, 2 hours ఇచ్చాడు, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది కనుక్కోమంటున్నాడు. H ఈజ్ ఈక్వల్ టు I²RT అని వేస్తున్నాను నేను. H ఈజ్ ఈక్వల్ I²RT. I ఎంత, ఇక్కడ 15 అంటున్నాడు కాబట్టి 15 × 15. R ఎంత, 8. టైం ఎంత, 2 hours కదా,
2 into 3600 అవునా? అప్పుడు 15 15ల 225 225 రెండ్ల 450 ఇంటూ 8 అంతే కదా. నెక్స్ట్ ఇంటూ 36 పక్కన 2 సున్నాలు. ఓకే, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది. దీన్ని మనం ఏం చేయాలంటే జౌల్స్లోకి మార్చుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే ఇక్కడ ఉండాలి. ఇక్కడ వీటికి సంబంధించి ఒక్క ఆన్సర్ కూడా లేదు. ఇది సింప్లిఫై చేస్తే ఎంతో అన్ని జౌల్స్ అనమాట. మల్టిప్లై మీరు చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ నేను ప్రీవియస్ పాలిసెట్ క్వశ్చన్స్లోకి వెళ్తున్నాను. ది సమ్ ఆఫ్ 2 రెసిస్టర్స్ ఈజ్ 6 ohm and their equivalent resistance when connected in parallel is 1.5 ohm, the product of the 2 resistors. ఆ 2 రెసిస్టర్స్ ని R1 R2 అనుకోండి. వాటి సమ్ ఇచ్చాడు కదా. సమ్ అంటే ఇక్కడ రాస్తా నేను. R1 ప్లస్ R2 ఎంత ఇచ్చాడు నాకు? 6 ohms అని ఇచ్చాడు. అట్లా ఉంచండి. వాటిని ఎలా చేశాడంటే ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే నీకు తెలుసు కదా, R1 R2 బై R1 ప్లస్ R2 అనేది కదా ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 1.5 అని వచ్చింది కదా. వాడే ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో R1 ప్లస్ R2 6 ఉంది కదా పైన. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తా. R1 R2 బై 6 ఈజ్ ఈక్వల్ టు 1.5. మరి R1 R2 ఎంత? 9 ohms. సో 9 అన్నమాట ఆన్సరు. అది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 6 జౌల్ బై 2 కూలూమ్స్. నేనేం చేస్తానంటే W ఈజ్ ఈక్వల్ టు VQ అనే ఫార్ములా మీకు ఇంతకుముందు చెప్పుకున్నాను, అదే వేస్తున్నాను. దీని నుంచి మరి V ఎంత? W బై Q కదా. సో ఇక్కడ కనుక్కుంది అదే. 6 జౌల్స్ అంటే W బై 2 కూలూమ్స్ వేస్తే ఇది ఎవరైనా క్యాన్సిల్ చేసి 3 అంటారు. అక్కడ సమస్య కాదు. జౌల్ బై కూలూమ్ అంటే వోల్ట్ అనే సంగతి తెలియాలి. జౌల్ బై కూలూమ్ అంటే వోల్ట్ అనే సంగతి తెలియాలి. ఇక్కడే ఉంది కదా, ఇది జౌల్ బై కూలూమ్ వేస్తే వచ్చేది వోల్ట్. కాబట్టి 3 volts ఆన్సర్, అది పెట్టాలి. దీనికి గాను W ఈజ్ ఈక్వల్ VQ అనే ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. ది రిలేషన్ బిట్వీన్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ అనేది ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఓమే. V ఈజ్ ఈక్వల్ టు IRే కదా అది. నెక్స్ట్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ లెంగ్త్ 1 meter అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 millimeter square ఈజ్ 1 ohm. ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీనికి సంబంధించి ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు ρL బై A అనే ఫార్ములా కదా మనం వాడేది. అప్పుడు ρ ఈజ్ ఈక్వల్ టు RA బై L. R అంటే ఏంటి? 1 ఇంటూ A అంటే ఏంటి? 1 millimeter square అంటే 1 into 10 power -3 ఇంటూ 1 into 10 power -3 అంటే 1 into 10 power -6 అనమాట. బై L అంటే లెంగ్త్ 1. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 10 power -6 వచ్చింది రో వాల్యూ. యూనిట్ ఏంటంటే ఓమ్ ఇంటూ మీటర్ అనేది, కాబట్టి 1 into 10 power -6 ఓమ్ మీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ చార్జ్ ఆఫ్ 6 coulomb is flowing through a point in a circuit for 6 minutes. The current I is equal to Q by T అనే ఫార్ములా మనందరికీ తెలిసిందే కదా. I is equal to Q by T అనే ఫార్ములా. Q ఎంత ఇచ్చాడు? 6 coulombs అని ఇచ్చాడు. బై టైం ఎంత? 2 minutes అంటే 2 into 60 వేయాలి కదా సెకండ్స్. 6 పదుల అంటే 1/20. ఆన్సర్ 1/20 అంటే ఎంత? మరి 20 తోటి నేను డివైడ్ చేస్తున్నాను. 0 పాయింట్ పెడితే 10 అవుతుంది, పోదు. మరలా ఇంకొక 0 పెడితేనే 100 అవుతుంది. అప్పుడు 0.05 amperes వచ్చిందనమాట. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ ఆపరేటింగ్ ఏ బల్బ్ ఆఫ్ 60 watts ఫర్ 10 hours. ఫస్ట్ నేను వాట్ అవర్స్ కనుక్కుంటాను. వాట్ అవర్స్ అంటే వాటేజ్ ఇంటూ అవర్స్. వాటేజ్ ఎంత? 60 ఇంటూ అవర్స్ ఎంత? 10. ఓకే, ఇవి వాట్ అవర్స్. కిలో వాట్ అవర్స్ కావాలంటే
బై 1000 వేయండి. 60 × 10/1000 అంటే 600/1000. 600/1000 అంటే 6/0.6. ఆన్సర్ ఎంత అంటే 0.6 జౌల్స్. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మీకు తెలుసు కదా P = VI అనే ఫార్ములా. మరి పవర్ అనేది ఏ రెండిటి యొక్క ప్రొడక్ట్? వోల్టేజ్, కరెంట్. కాబట్టి కరెంట్ అండ్ వోల్టేజ్ అని ఉండాలి. వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే. ఇఫ్ R is the resistance of a conductor of length L, R proportional to L అని మనకు తెలిసిందే. ఎందుకంటే R is equal to ρL/A కదా. అంటే రెసిస్టెన్స్ అనేది లెంగ్త్ కు ప్రపోర్షనల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అండ్ రెసిస్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఇది 6 వాట్ ఇంటూ సెకండ్. వాట్ ఇంటూ సెకండ్ అంటే మీకు తెలియాలి కదా. నేను ఇక్కడ రాస్తున్నా ఏంటి, పవర్ అనేది వర్క్ బై టైం, మరి వర్క్ అనేది పవర్ ఇంటూ టైం. కాబట్టి వాట్ ఇంటూ సెకండ్ వేస్తే వచ్చేది జౌల్. ఎందుకంటే ఈ ఫార్ములా నుంచి దేని యూనిట్ దానికి, వర్క్ అంటే దానికి యూనిట్ జౌల్ కదా, పవర్ అంటే యూనిట్ వాట్, టైంకి సెకండ్. కాబట్టి వాట్ ఇంటూ సెకండ్ వేస్తే వచ్చేది జౌల్. సో ఇక్కడ ఆన్సర్ 6 వాట్ ఇంటూ సెకండ్ వేస్తే వచ్చేది 6 జౌల్. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు, అది దేనికంటే కండక్టర్స్కి. సెమీ కండక్టర్స్ ఓమ్ లాని పాటించవు కాబట్టి ఆన్సర్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ కూడా కాదు. సో ఇది మీకు చెప్పింది. సో ఎలక్ట్రిసిటీ అంతా కూడా నేను కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేశాను. మీరు ఇంకా ఆన్సర్ చేయండి, ఎన్ని ఆన్సర్ చేస్తే అంత మంచిది. ఇవన్నీ కూడా మీకు పాలిసెట్కి పనికొస్తాయి, డిఎస్సికి పనికొస్తాయి, అండ్ ఏపీఆర్జేసీకి కూడా పనికొస్తాయి. అన్నీ చూడండి. నెక్స్ట్ క్లాస్లో తర్వాత టాపిక్ చూద్దాం. ఓకే, రైట్.